ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? మంచి సమ్మర్లో హాట్గా ఉన్నారా? ఈరోజు హనుమాన్ జయంతి కదా, మరి అందరూ హనుమాన్ని పూజించారా? ఈరోజు గుడికి వెళ్ళారా? టైం చూసుకొని వెళ్ళండి, చల్లగా ఉన్న టైంలో. మార్నింగ్ అయితే బాగుంటుంది. నేను కూడా మార్నింగే వెళ్ళాము. కుదరని వాళ్ళు ఈవినింగ్ వెళ్ళండి, మధ్యాహ్నప్పుడు ఎండలో వెళ్ళకండి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈరోజు మా ఇంట్లో ఇలా పూజ చేసుకొని, తులసమ్మ దగ్గర పూజ చేసుకొని, అలాగే ఆ తర్వాత మా పూజా మందిరంలో కూడా పూజ చేసుకొని మేము గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ హనుమాన్ కళ్యాణం జరుగుతుంది, అలాగే హనుమాన్ చాలీసా కూడా చదువుతున్నారు. అది దగ్గర 3-4 వరకు ఉంటుందంట. ఇంకా మేము పూజ చేసుకొని వెళ్ళాం కదా, దర్శనం చేసుకొని వచ్చేసాము. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరూ అందరు చల్లగా చూడాలని, అందరికీ మంచి జరగాలని మీరు కూడా కోరుకుంటారు కదా. మరి అందరూ జై హనుమాన్ అని చెప్తూ ఉండండి. ఈరోజు హనుమాన్ గుడికే కాదు, శ్రీ రామాలయంకి వెళ్ళినా కూడా మనకి అక్కడ హనుమాన్ కనిపిస్తారు. రామాలయంకి వెళ్తే ఇంకా మంచిది. మరి మీరు అందరూ కూడా కుదిరితే వెళ్ళండి దగ్గరలో, లేకపోతే మన ఇంట్లోనే పూజ చేసుకొని హ్యాపీగా జై హనుమాన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు అలాగే హనుమాన్ జయంతి రోజే మేము వెళ్ళిన గుడిలో హనుమాన్కి మన కళ్యాణం కూడా జరుగుతుంది. అక్కడ కళ్యాణం మన హనుమాన్కి, మరి ఆయన భార్య ఎవరో తెలుసా? సువర్చలాదేవి. ఆమెకి హనుమంతునికి వివాహం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆయన వివాహం చేసుకుంటేనే అన్ని మన హనుమంతుని సువర్చలాదేవి కళ్యాణం చూశారు కదా ఇప్పటివరకు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.